హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ది డానీ జోన్. ఈరోజు ఇంట్రొడక్షన్ నేను కొత్తగా ఇంట్లో నుంచి ఇస్తున్నాను, ఎందుకంటే రీసెంట్గా నేను ఒక కొత్త ప్లేస్కి వెళ్ళాను అనమాట. అది మన ఆంధ్ర ఒడిస్సా బార్డర్లో ఉన్న ఒక హైయెస్ట్ పీక్ ఆఫ్ ద ఈస్టర్న్ ఘాట్స్, దట్ ఈస్ కాల్డ్ డియోమలి. దాని దగ్గర అక్కడ స్పెషల్ ఏంటంటే ఇట్స్ ఎ వెరీ బ్యూటిఫుల్ సీనిక్ ప్లేస్ అనమాట. అంటే మార్నింగ్ అంటే నైట్ టైమ్ జనరల్గా టూరిస్టులు నైట్ టైం అక్కడికి వచ్చి ఆర్ ఎల్స్ ఎర్లీ మార్నింగ్ 4 o'clockకి అట్లా, అంటే బిఫోర్ ద సన్ రైజ్ వస్తారు. అక్కడ ఎట్లా ఉంటుందంటే ఒక క్లౌడ్స్ అన్నీ ఒక దగ్గరగా ఫామ్ అయ్యి ఇట్లా, ఇప్పుడు మీరు వినే ఉంటారు లమసింగి, వంజాంగి అవి ఎట్లా ఉంటాయో, సో దానికి మించి ఒక 100 times ఎక్కువ బ్యూటిఫుల్గా ఉంటుంది అనమాట ఆ లొకేషన్. అంటే ఒక వాస్ట్ హిల్ స్టేషన్ లాగా, అంటే ఫ్లాట్ హిల్స్, అంటే పీక్ లాగా ట్రెక్కింగ్ అట్లా ఉండదు. సో దిస్ ప్లేస్ ఈజ్ వెరీ ఫేమస్ ఫర్ దాట్ ఓన్లీ. అంటే ఆ టాప్ ఆఫ్ ద హిల్ ఏంటంటే ఒక ఫ్లాట్ సర్ఫేస్ లాగా ఉంటుంది అనమాట. వెరీ వెరీ నైస్, వెరీ బ్యూటిఫుల్ ప్లేస్. సో అక్కడికి వెళ్ళాము. సో మీన్ వైల్ మధ్యలో మేము అరకు నుంచి వెళ్ళామన్నమాట. అరకులో చాపరాయి వాటర్ ఫాల్లో ఒకసారి చూసుకొని, సో అది చిన్న వ్లాగ్ తీసాయి. అక్కడ నుంచి ఈవినింగ్ మేము డియోమలి స్టార్ట్ అయ్యాము. డియోమలి ఆ రోజు నైట్ అక్కడ స్టే చేసి, సో మార్నింగ్ చిన్న వీడియోస్ అండ్ మంచి బ్యూటిఫుల్ డ్రోన్ షాట్స్ తీసి, సో మీకోసం ఇక్కడ వీడియోలో పెడుతున్నాను. సో హోప్ యూ విల్ లైక్ ద వీడియో. డెఫినెట్లీ మీకు నిజంగా వీడియో కనుక నచ్చినట్టయితే లాస్ట్ వరకు చూడండి, లైక్ చేయండి అండ్ కమెంట్ కూడా చేయండి. మీకు ఓకే ఇట్లాంటి కంటెంట్ ఇంకా ముందు చూడాలి అనుకుంటే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అండ్ వన్ మోర్ థింగ్ నేను చెప్పేది ఏంటంటే, అప్పుడప్పుడు మీకు హాలిడేస్ కానీ ఏదన్నా ఫ్రీ టైం ఉన్నప్పుడు కంపల్సరీగా మేక్ సమ్ టైమ్ ఫర్ యూ టు విజిట్ దిస్ కైండ్ ఆఫ్ ప్లేసెస్ అనమాట. నేచర్కి కొంచెం దగ్గరగా ఉండడానికి ట్రై చేయండి, సో దట్ ఏంటంటే మైండ్ అంతా రిఫ్రెషింగ్గా, చాలా రిలాక్సింగ్గా ఉంటుంది. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. చూసారు కదా, నేను మా జర్నీని మేము అరకు నుంచి స్టార్ట్ చేసాం అనమాట. అంటే వ్లాగ్ తీయటం నేను అరకు నుంచి స్టార్ట్ చేశాను. ఆ రోడ్స్ చూసారా ఎంత నీట్గా, ఎంత బాగున్నాయో. ఒక 2-3 years బ్యాక్ చూసుకుంటే ఇంత బాగుండే కాదు, బట్ ఇప్పుడు కొత్తగా హైవే రోడ్స్ రావడం వల్ల చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంది జర్నీ. మధ్యలో రైల్వే ట్రాక్స్ అట్లా, మధ్యలో కొద్దిసేపు అట్లా దిగి చూడటానికి చాలా ఆహ్లాదకరంగా ఉంది ప్లేస్. మధ్యలో మాకు ఈ సన్ఫ్లవర్ ప్లాంటేషన్ కనపడింది. సో అక్కడ కొద్దిసేపు అట్లా ఆగి అసలు ఒక సన్ఫ్లవర్స్ అన్నీ అసలు ఎట్లా, ఇప్పటివరకు నేను ఫస్ట్ టైం చూడటము సన్ఫ్లవర్స్ ఎట్లా ఉంటాయా అని. సో అక్కడ నుంచి మేము చాపరాయికి రీచ్ అయ్యాము. చాపరాయి దగ్గర చూసారు కదా, అంతా చుట్టుపక్కల అన్ని స్టాల్స్ ఉన్నాయి అన్నమాట. అక్కడ అంత చికెన్కి సంబంధించి బొంగు చికెన్ కబాబ్స్ అన్నీ అమ్ముతూ ఉంటారు. సో ఎదురుగా కనబడుతుంది చాపరాయి యొక్క ఎంట్రన్స్. ఆ ఎంట్రన్స్లో నుంచి మనం టికెట్ తీసుకొని లోనికి వెళ్ళాలి. లోనికి వెళ్ళిన తర్వాత మనకు చూస్తే ఇట్లా ఉంటుంది అనమాట మొత్తం సీనరీ అంతా. ఇదివరకు అయితే చాలా రాగా ఉండేది, బట్ ఇప్పుడు టూరిజం వాళ్ళు దీన్ని టేక్ ఓవర్ చేసుకొని చాలా నీట్గా మొత్తం రెడీ చేశారు. అంతా గ్రీన్గా మొత్తం ప్రాపర్ టూరిస్ట్ అట్రాక్షన్ లాగా చేశారనమాట. సో ఇప్పుడైతే చాలా బాగుంది. దాంతోపాటు ఇంకా అక్కడ లోకల్గా ఉండే దింసా డ్యాన్స్ అని, ఇంకా లోకల్ వాళ్ళు కొన్ని ఏమైనా డ్యాన్స్ అవన్నీ పర్ఫామ్ చేస్తూ ఉంటారు. సో కావాలంటే మనం కూడా దాంట్లో పార్టిసిపేట్ చేయొచ్చు, వాళ్ళు కొంచెం మనీ పే చేసి. అక్కడ చూసారు కదా రైట్ సైడ్లో కొంతమంది చిన్నపిల్లలు డ్యాన్స్ వేస్తున్నారు, వాళ్ళ దింసా డ్యాన్స్ అంటారు. సో ఆ దింసా డ్యాన్స్, ఆ మ్యూజిక్కి వాళ్ళు డ్యాన్స్ వేస్తున్నారు. చూడండి ఎంత నీట్గా, ఎంత బాగా వేస్తున్నారు వాళ్ళు యాక్చువల్లీ చెప్పాలంటే. సో నెక్స్ట్ ఇంక మేము చాపరాయి దగ్గర నుంచి అది ఫినిష్ చేసుకొని డియోమలికి స్టార్ట్ అయిపోయాము. డియోమలి చాపరాయి దగ్గర నుంచి అరౌండ్ ఒక 80 kilometers డిస్టెన్స్ అయితే ఉంటుంది. సో మేము వెళ్ళే మధ్యలో అసలు ఆ ప్లేస్ చూసారా, లొకేషన్స్ కానీ. అప్పుడే మొంతా తుఫాన్ ఎఫెక్ట్ స్టార్ట్ అవుతుందన్నమాట. అది మొంతాకి 2 days ముందు అది ఈ వీడియో వ్లాగ్ చేసింది.
మొత్తం స్టార్ట్ అవుతుంది. మేము నైట్ డియోమలి రీచ్ అయ్యేపటికి నైట్ 11 o'clock అయింది. అక్కడ మొత్తం ఫుల్ డార్క్ ఉందన్నమాట. ఇంకా అక్కడికి వెళ్ళేపటికి వీడియో తీయడానికి కూడా ఏం ఆ ఛాన్స్ లేదు అసలు. సో మేము డైరెక్ట్గా అక్కడికి వెళ్ళిపోయి ఇంకా కార్లోనే పడుకుని పోయాము. అక్కడ పైకి వెళ్ళిన తర్వాత అంతా కొత్తగా అనిపించింది. అంటే కొత్తగా రోడ్స్ వేస్తున్నారు, మంచి సరిగ్గా ప్లేస్ అలా లేదు. నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను, అది ఒకసారి చూడండి. మేము మార్నింగ్ లేచిన తర్వాత సిచ్యువేషన్ చూస్తే ఇట్లా ఉంది. మేము అనుకొని వెళ్ళింది ఒకటి, అక్కడ అవుతుంది ఒకటి. అంత ప్లేస్ అంతా రోడ్స్ వేస్తా బురదగా ఉంది. అండ్ ఇంకొకటి ఫుల్ ఫాగ్ కూడా కాదు, అది క్లౌడ్స్ మాకు అంటే చుట్టూ ఒక 10 meters రేడియస్ తర్వాత ఇంకేం కనబడట్లేదు అసలు. మేము అంటే మంచి సీనరీస్ ఉంటాయి అనుకొని వచ్చాము, బట్ సరిగ్గా అంతగేం లేవు డ్యూ టు ద ఎఫెక్ట్ ఆఫ్ సైక్లోన్. కానీ నేను మీకు నెక్స్ట్ వచ్చే షార్ట్లో మేము ప్రీవియస్గా డియోమాలి వెళ్ళినప్పుడు ఆ లొకేషన్స్ కానీ ఆ సీనరీస్ కానీ ఎట్లా ఉన్నాయో మీకు ఆ చిన్న క్లిప్స్ యాడ్ చేస్తాను. అవి చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. కానీ ఇప్పుడు సైక్లోన్ ఎఫెక్ట్ ఉండటం వల్ల అంత క్లౌడ్స్ వచ్చేసినాయి అనమాట. అంటే అసలు చుట్టుపక్కల ఏం కనపడదు. సో అంత గుబురుగా పట్టేసినాయి క్లౌడ్స్ అన్నీ. యాక్చువల్లీ మేము క్లౌడ్స్లోనే ఉన్నాం అప్పుడు. ఇందాక 7 o'clock చూపించాను కదా మీకు, ఫుల్ క్లౌడ్స్ ఉన్నాయి, అసలు విజిబిలిటీ లేదని చెప్పి. సో ఎంత వెయిట్ చేసినా కానీ క్లౌడ్స్ పోవట్లేదు. సో అలా అందుకని చెప్పేసి వచ్చి కార్లో పడుకుని పోయాము. సడన్గా లెగ్స్ చూస్తే మీకు చూపిస్తాను చూడు ఎలా ఉండవు. సడన్గా ఇప్పుడు జస్ట్ లెగ్సాము, లేవగానే వ్యూ ఎలా ఉందో చూపిస్తాను చూడండి. జస్ట్ వెయిట్ ఫర్ ద మూమెంట్. మేము మార్నింగ్ లెగ్స్ చూసిన తర్వాత ఇదన్నమాట సినారియో. అప్పటి వరకు ఫుల్ క్లౌడ్స్ మొత్తం పట్టేసి ఉన్నాయి. సరే ఏం కనబడట్లేదు కదా అని చెప్పేసి వెళ్ళి వాళ్ళకి కొద్దిసేపు ఒక 1 hour అట్లా పడుకున్నాము. సడన్గా లెగ్స్ చూస్తే ఎక్కడి క్లౌడ్స్ అక్కడ అంతా సెటరేట్ అయిపోయి ఎంత క్లీన్ స్కై ఉందో చూడండి. కానీ నార్మల్గా యాక్చువల్ డియోమాలి ఎలా ఉంటుందో నేను ప్రీవియస్ షూట్ చేసిన వీడియో పెడతాను, అది చూడండి. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. Walking alone, the streets are empty. The only thing I can see is my own silhouette. I'm getting stronger, step by step. The clock is ticking, but there's no time for regrets. I've been flying from town to town, from London to Taiwan. I've been all around the globe trying to protect your soul. We are heroes tonight. We will fly above the sky. We are heroes tonight. Yeah. We are
to Taiwan. I've been all around the globe trying to protect your soul. I'm walking alone, the streets are empty. The only thing I can see is my own silhouette. I'm getting stronger, step by step. The clock is ticking, but there's no time for regrets. I've been flying from town to town, from London to Taiwan. I'm all around the globe trying to protect your soul. We are heroes tonight. We will fly above the sky. We are heroes tonight. Yeah. We are heroes tonight. We will fly above the sky. We are heroes tonight. Feel like a dynamite, ready to explode right up in the sky. I need you to listen.